నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. ఉస్నాబాద్ ఆర్టీసీ డిపో బస్సులు సిద్దిపేట జిల్లా కేంద్రానికి నడిపించాలని కోరుతూ సోమవారం రోజున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో సూపరింటెండెంట్ శ్రీధర్కి మరియు ఎస్టీఐ మురళికి వినతి పత్రంను అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి ఉస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో బస్సులే నడపాలని, పుణ్యక్షేత్రాలకు కూడా ఉస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో బస్సులే నడపాలని, ఉస్నాబాద్ బస్ డిపోలో బస్సుల సంఖ్య పెంచాలని, సిద్దిపేట జిల్లా కేంద్రానికి మరియు హనుమకొండకు ఉస్నాబాద్ బస్ డిపో ఆర్టీసీ బస్సులనే నడిపించేందుకు ఎమ్మెల్యే మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ అనుమతి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరారు. ఉస్నాబాద్ గతంలో కరీంనగర్ జిల్లాలో ఉండేదని, కానీ ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో కలిసింది కాబట్టి మన ప్రాంత ప్రజలు జిల్లా కేంద్రానికి పోవాలంటే తగిన సమయానికి బస్సులు అందుబాటులో లేకుండా పోతున్నాయని, సిద్దిపేటకు మరియు హనుమకొండకు పోయి ప్రయాణికులు ఎక్కువ మొత్తంలో బస్సులలో ప్రయాణం చేసేవారు ఎక్కువ ఉస్నాబాద్ ప్రాంతం వారే కాబట్టి బస్సులకు వచ్చే ఆదాయం మాత్రం సిద్దిపేట, హనుమకొండ చెందిన డిపోలకే పోతుందని, ఉస్నాబాద్ బస్ డిపో బస్సులు ఆ రెండు రూట్లకు నడిపితే మన ప్రాంతంలో ఉన్న డిపోకు ఆదాయం ఎక్కువ సమకూర్చుకునే విధంగా ఉంటుందని మరియు ఇక్కడి ప్రాంత ప్రజలకు బస్సులు అందుబాటులో ఉంటాయని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పుణ్యక్షేత్రాలకు మన ప్రాంత ప్రజలు వెళ్ళాలంటే బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారని, అందుకోసం ఉస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో నుండి పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు నడిపించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ డిపోలో బస్సుల సంఖ్య పెంచి మన ప్రాంతంలోని ప్రతి పల్లెకు ఆర్టీసీ డిపో బస్సులు నడిపించే విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేయాలని కోరారు. అదేవిధంగా ఆర్టీసీ డిపో చుట్టూ ప్రహరీ గోడ గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొంత భాగం కూలడం జరిగిందని, దానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి అన్వర్ పాషా, సీనియర్ నాయకులు సుద్దాల చంద్రయ్య, ఐలేని మల్లికార్జున్ రెడ్డి, సూరంపల్లి పరశురాములు తదితరులు పాల్గొన్నారు. అది ఏపిస్తుంది అది ఇప్పుడు అది మిగతా కూడా మొత్తం ఇదికే ఆడదాకేస్తాం ప్రపోజల్స్ అది అందుకే ఇది ఇక్కడ కూడా ఇది కట్టేటప్పుడు అక్కడ కూడా కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎస్టిమేషన్ తీసుకున్నారు. వచ్చింది చూసినాము. అది చూసి వస్తాం మీ దగ్గరికి. మళ్ళీ ఏమంటారు చెప్పండి, ఆయన ఉంటే మేనేజర్ తోటి మాట్లాడతాం. సిద్దిపేట బస్సు, హనుమకొండ బస్సు అవి తప్పితే ఉస్నాబాద్ బస్సు అయితే లేదు. ఈరోజు మన ఉస్నాబాద్ డిపోలో మేనేజర్ గారిని, తర్వాత ఎస్టీఓ గారి సూపరింటెండెంట్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడం అనేది జరిగింది. ఏంటంటే మనకున్నటువంటి దేవస్థానాలు వేములవాడ కానీ, యాదగిరిగుట్ట కానీ, కాళేశ్వరం కానీ, తర్వాత ఇంకా ఎక్కడెక్కడైతే ముఖ్యమైనటువంటి తీర్థ ప్రదేశాలు ఉన్నాయో అక్కడికి బస్సులు వేయాలని. ఎందుకంటే ఈ డిపోలో బస్సులు ఉండగానే హనుమకొండ డిపో నుండి, సిద్దిపేట డిపో నుండి బస్సులు ఈ ఉస్నాబాద్ రూట్లో నడుస్తూ ఉన్నాయి. దానివల్ల దీనికి వచ్చే ఆదాయం చాలా తక్కువ, మళ్ళీ మనకు డిపోకు ఇబ్బంది కూడా కలుగుతుంది. అదేవిధంగా హనుమకొండ, సిద్దిపేట డిపో బస్సులు క్యాన్సిల్ చేసి మన డిపో బస్సులే వేయాలని కోరుకుంటూ ఒక వినతి పత్రం ఇవ్వడమైంది. అది ఇప్పుడే ఇచ్చి వస్తున్నాం. డిపో మేనేజర్ గారిని కలవడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది.
అయ్యా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మరి మన నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మిమ్మల్ని గెలిపించి అందులో భాగంగా మీకు మంత్రి పదవి కూడా వరించడం జరిగింది. మరి ఇన్ని రోజులు స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పటి వరకు మన నియోజకవర్గానికి మంత్రి పదవి వరించలేదు. మరి మంత్రి పదవి మీకు ఉన్నందున మీతో సాధ్యమవుతుందనే ఉద్దేశంతో ఇవాళ వినతి పత్రంలో హుస్నాబాద్ నుండి సిద్దిపేట, హుస్నాబాద్ నుండి వరంగల్ నడిచే బస్సులు ఏదైతున్నాయో మరి మనకు కూడా అవకాశం మీరు తీసుకొని కొన్ని బస్సులు నడిపినట్టయితే మన డిపోకు ఆదాయం పెరుగుతుందని మీకు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది, మీకు కోరడం జరుగుతుంది. అదేవిధంగా వేములవాడ కానివ్వండి, యాదాద్రి కానివ్వండి, మరి కొన్ని బస్సులు పెంచి కొన్ని రూట్లు పెంచినట్టయితే ప్రజలకు కూడా వసతి కలుగుతుందని మీకు నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ డిపోకు చెందిన బస్సులు హన్మకొండకు, సిద్దిపేటకు రూట్లలో మన డిపో బస్సులు నడపాలని చెప్పేసి కోరుతూ, జిల్లా కేంద్రంగా ఉన్న సిద్దిపేటకు ఇంతవరకు కూడా మన డిపో బస్సులు పోయే పరిస్థితి లేదు. ఆ డిపో మీద ఆధారపడి ఉండే, ఆ బస్సుల మీద ఆధారపడి ఉండే పరిస్థితిలో మనం ఉన్నాం. స్థానికంగా ఎమ్మెల్యే, అదేవిధంగా మంత్రి గారు, అందులో రవాణా శాఖ మంత్రి గారు ఉన్నారు కాబట్టి తప్పకుండా అనుమతులు తీసుకొచ్చి మన డిపో బస్సులు అక్కడ సిద్దిపేటకు కానీ హన్మకొండ కానీ నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రయాణికులు ఇక్కడ సంబంధించిన ప్రయాణికులు ఎక్కువ మొత్తంలో ఆ ప్రాంతంలో కూడా పోవడం జరుగుతుంది. ఆదాయం అంతా మనది, డిపోకు చెందుతుంది వాళ్ళకు. అందుకోసమే మన ఆదాయం మనకు కావాలి, మన డిపో కాపాడుకోవాలి. ఈ ప్రాంత ప్రజల గుండె చప్పుడు ఈ ఆర్టీసీ డిపో. తప్పకుండా ఈ ఆర్టీసీ డిపోను కాపాడడం కోసం మంత్రివర్యులు చర్య తీసుకోవాలని కోరుతూ, ఈ రోజున స్థానికంగా ఉన్న డిపో మేనేజర్ గారు అందుబాటులో లేనందున వారి స్టాఫ్కు, సూపరింటెండెంట్ గారికి, ఎస్టీ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని, అదేవిధంగా అధికారులు జోక్యం చేసుకొని వెంటనే, అదేవిధంగా ఇంకో కూడా రకంగా ఏంటంటే ఇప్పుడు సార్ చెప్పినట్టు మన దగ్గరున్న ముఖ్యమైన పుణ్యక్షేత్రాల్లో మన డిపో బస్సులు నడిపితే కొంత ప్రయాణికులు కూడా, మన ప్రాంత ప్రజలు కూడా అందుబాటులో ఉండే విధంగా ఉంటుందని చెప్పి కోరడం జరుగుతుంది. యాదగిరిగుట్ట కానీ, వేములవాడ కానీ సంబంధించి కానీ, కాళేశ్వరం కానీ, భద్రాచలం కానీ, మిగతా సంబంధించిన పుణ్యక్షేత్రాలు కూడా, అదేవిధంగా గ్రామాల్లో, పల్లెల్లో ప్రతి బస్సు నడపాలని చెప్పేసి మంత్రి గారు కూడా చెప్పండి. దాన్ని నిలబెట్టే విధంగా ఏదైతే గ్రామాల్లో బస్సులు లేకుండా ఉన్నదో గ్రామాన్ని గుర్తించి మన డిపో బస్సులు నడిపి ఆదాయం తీసుకురావచ్చు. అదేవిధంగా విద్యార్థులను కూడా సమయం విధంగా వాళ్ళకు కూడా బస్సులు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా వారి అధికారులను కూడా కోరడం జరుగుతుంది.